ఈరోజు వెల్దుర్తి మండలంలో మరి ఇక్కడ ఆఫీస్ కాడ పార్టీ జాయినింగ్లు భారీగా జరిగినాయి. మరి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి రావడం జరిగింది. అందరూ కూడా మీరు ఎందుకు రావడం ఇక్కడికి మరి వాపసు తెలుగుదేశానికి అంటే, మేము ఏదో ఆశించిపోయినాము, ఆశ ఫలించలేదు. మరి అక్కడ ఉన్న లీడర్ల ప్రవర్తన అయితే ఏమి, ఇంకా అక్కడ ఉన్న ప్రభుత్వ పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చక వీళ్ళందరూ మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావాల్సిందే, ఈ ఎన్డీఏ కూటమి బలపరచాలా అని చెప్పి ఈ రోజు వెల్దుర్తిలో టౌన్ నుంచి చాలా మంది మటుకు 65,000 కుటుంబాలు వచ్చి జాయిన్ కావడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, మరి రాబోయే కాలంలో మీరందరూ చూస్తూనే ఉన్నారు, రాబోయే కాలంలో 100% గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే ఇక్కడ ఫామ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఎన్డీఏ కూడా అంటే మనం ఎన్డీఏలో కూడా ఉన్నాము కాబట్టి 100% గా మన స్టేట్ ని ముందరికి ఛాన్సెస్, మన స్టేట్ కి డెవలప్మెంట్ అయ్యే ఆస్కారాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇలానే ఇప్పుడైతే ప్రస్తుతానికి వెల్దుర్తి మండలంలో మేము ఆల్మోస్ట్ ఒక 15 పల్లెలు కూడా తిరగడం జరిగింది. ఏ ఊరికి పోయినా కానీ భారీ రెస్పాన్స్ ఉంది. ఆడవాళ్ళు ముందరికి వచ్చి మీరు పెట్టిన పథకాలు చాలా బాగున్నాయి, ఆడవాళ్ళకి సులభంగా చేస్తున్నారు, మా బతుకులు బాగా జరుగుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే కాలం కూడా 100% గా ఇక్కడ మనము పత్తికొండలో వెల్దుర్తి మండలంలో కంపల్సరీగా తెలుగుదేశం పథకం ఎరుగుతుంది ఇక్కడ. అదే కాకుండా ఈ మిగిలిపోయిన డెవలప్మెంట్ వర్క్స్ ఏమైతే ఉండేనో అంటే 68 చెరువులు తీసుకోండి, దాని తర్వాత రోడ్ డెవలప్మెంట్ అయితే ఏమి, ఊర్లలో సిమెంట్ రోడ్లు అయితే ఏమి, కాలువలు అయితే ఏమి, డ్రింకింగ్ వాటర్ సప్లై ఎనికండి